హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ యాము వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను వచ్చేసి నాటుకోడి పులుసు చేస్తున్నాను. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేనైతే 1 kg నాటుకోడి చికెన్ తీసుకున్నాను. బాగా వాష్ చేసుకున్నాను. దాన్ని 2 times బాగా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. అలాగే ఆనియన్స్, పుదీనా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ అనేది పచ్చివాసన పోయేట వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. స్మెల్ మొత్తం పోయేటట్టు బాగా ఫ్రై చేసుకొని, అలాగే దాంట్లో పుదీనా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్ పుదీనా, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి. కొంతమందికి పుదీనా స్మెల్ పడదు కదా, అందుకని ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. బాగా ఫ్రై చేసుకోవాలి దాన్ని. అలాగే కొంచెం చిటికెడంత పసుపు వేయాలి, దాంట్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్, పుదీనా అన్నీ వేయించుకొని, అలాగే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా దాంట్లోనే వేసేసేయాలి. పేస్ట్ వేసేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మనము ఇది నాటుకోడి ఉంది కదా చికెన్, అది కూడా దీంట్లో వేసేసుకోవాలి. నేను 1 kg తీసుకున్నాను ఫ్రెండ్స్ నాటుకోడి చికెన్. అది కూడా దీంట్లోనే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ అనేది పచ్చివాసన మొత్తం పోవాలి ఫ్రెండ్స్. ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. స్మెల్ మొత్తం పోయేటట్టు ఆయిల్లో మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి చికెన్ని. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసుకోవాలి. ఒక 5 minutes సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. 5 minutes తర్వాత మూత తీసాక చూడండి, వాటర్ అనేది చికెన్లో నుంచి ఎలా రిలీజ్ అయ్యాయో చూడండి. ఆ వాటర్ మొత్తం అలా రిలీజ్ అయ్యాక తగినంత సాల్ట్, 2 spoons సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది చికెన్ మొత్తం. అలాగే నేనైతే 3 tablespoon కారం తీసుకున్నాను. 3 to 4 tablespoon కారం తీసుకున్నాను. 1 kg కదా ఫ్రెండ్స్, మీకు ఎంత మీరు కారం తింటారో అంత తీసుకోండి. ఇది నాన్ వెజ్ కదా, కారం ఎక్కువ వేసుకుంటేనే కౌసు వాసన అనేది మనకు రాదు, స్మెల్ అనేది రాదు. అలాగే కారం వేసాక మూత పెట్టుకోవాలి 2 minutes పాటు. మూత పెట్టుకొని మూత తీసాక ఆ స్మెల్ అనేది పోవాలి, కారం స్మెల్. మూత తీసాక నేనైతే కొబ్బరి పొడి వేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. కొబ్బరి పొడి తినని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. అలాగే కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకున్నాను. అలాగే దాంట్లోనే వాటర్ పోసుకున్నాను. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ పోసుకొని కలుపుకోవాలి. అలాగే దాంట్లో ధనియాల పొడి అండ్ గరం మసాలా కూడా వేసుకొని, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని మనం మూత పెట్టేసుకుందాం. ఈ విజిల్స్ అనేది ఒక 6 to 7 విజిల్స్ రావాలి ఫ్రెండ్స్. మనకి చికెన్ అనేది ఉడకాలి కదా, అది నాటుకోడి కాబట్టి 6 to 7 విజిల్స్ రావాలి. విజిల్స్ వచ్చాక మనం విజిల్ తీసి చూసాక చూడండి ఎంత బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ చికెన్ అనేది. అంతే, పులుసు రెడీ అయిపోయింది. ఇది పూరిలో కానీ, చపాతీలో కానీ, వడలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి,
లైక్ చేయండి, అలాగే షేర్ చేసుకోండి. బాయ్.